టీవీ45 న్యూస్ కి స్వాగతం. కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమికి సంబంధించి ఏర్పాట్లు చేసిన బందోబస్తు వలన భక్తులకు ఇప్పటి వరకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడటం జరిగింది. 26/2/2025 తేదీన జరిగే మహాశివరాత్రికి సంబంధించి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్లు రాష్ట్ర పండుగ కావున ఇప్పటి నుండే అన్ని ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రూట్లు, చెక్ పోస్టులు, బందోబస్తును ఏర్పాటు ప్రణాళికలను పల్నాడు జిల్లా ఎస్పీ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజున శృంగేరి శంకరమఠం జగద్గురు శంకరాచార్య శ్రీ భారతి మహాస్వామీజీ నర్సరావుపేట పట్టణానికి వస్తున్న కారణంగా బందోబస్తు ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నర్సరావుపేట పట్టణంలోని ఇప్పటికే గంజాయి మీద అనేక కేసులు పెట్టడం జరిగినట్లు, అదేవిధంగా పాలు, నూనె కల్తీల మీద కూడా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కల్తీ వ్యవహారాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తున్నట్లు, దానికి గాను ప్రజల నుండి సహకారం ఉండాలని తెలిపారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు కానీ గంజాయి మీద, కల్తీ వ్యవహారాల మీద సమాచారం తెలిసినచో వెంటనే పోలీస్ వారికి తెలియచేయాలని, అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నర్సరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావుతో పాటు నర్సరావుపేట 1వ పట్టణ సిఐ ఎం విజయ్ చరణ్, నర్సరావుపేట 2 టౌన్ సిఐ ఎం హైమారావు, నర్సరావుపేట రూరల్ సిఐ పి రామకృష్ణులు పాల్గొన్నారు. పీఠాధిపతి దానికి సంబంధించిన బందోబస్తు కూడా ఒకసారి మా సిఐలతో అంతా కూడా రివ్యూ చేసి ఆ బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా టౌన్లో కూడా ఇప్పటికే చాలాసార్ల ఈ గాంజా మీద ఈ యొక్క కేసులు పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని అక్కడక్కడ ఈ పాల కల్తీ కానీ, నూనె కల్తీలు ఇవి ఇంకా మనకు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. వీటిపైన కూడా వర్కౌట్ చేయమని మా సిఐలకి, ఎస్ఐలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మంచి రైడ్స్ కూడా చేసి ఈ యొక్క కల్తీ వ్యవహారాన్ని కూడా నిర్మూలించడానికి శాయశక్తిగా ప్రయత్నిస్తామని మీ ద్వారా పబ్లిక్కి తెలియజేస్తూ ఉన్నాం. అయితే ప్రజల నుంచి కూడా మాకు కొంత సమాచారం రావాలి. ఏదన్నా ఇన్సిడెంట్ జరగగానే, లేకపోతే ఏదన్నా ఈ గాంజా మీద కానీ, లేకపోతే ఈ కల్తీల పైన కానీ ఏదైనా ఉంటే మీ దగ్గర ఉన్న సమాచారం కూడా మా స్టాఫ్కి అందించాలని చెప్పేసి కూడా ఒకసారి ఒక చిన్న రిక్వెస్ట్ కూడా పబ్లిక్ని అడగడం జరుగుతుంది. అదేవిధంగా మనం నైట్ బీట్స్ తిప్పుతున్నాం. లాక్ చేసి వెళ్ళిపోయే వాళ్ళని ఇళ్ళకి మనం ఈ కెమెరాలు ఫిక్స్ చేస్తూ ఉన్నాం, LHMS. వాటిని కూడా మీరు రిక్వెస్ట్ తీసుకొని మా మీరు ఏదన్నా 2 రోజులు 3 రోజులు లేటెడ్ అయితే దానిపైన పోలీసు రిక్వెషన్ పెట్టుకుంటే మేము కెమెరాలు పెడతాం. మీకు అఫెన్సులు జరగకుండా ప్రివెంట్ అవుతుందని దీన్ని కూడా మీరు గుర్తించాలని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మీరేమైనా ఉంటాడు.